హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మహారాజా అంటే విజయ్ సేతుపతి ఓ బార్బర్ ఒక ప్రమాదంలో భార్యను పోగొట్టుకుంటాడు. అతనికంటూ మిగిలిన ఒకే తోడు కూతురు జ్యోతి. తను ఆ బిడ్డతోనే కలిసి సిటీకి దూరంగా ఉన్న ఓ ఇంట్లో జీవిస్తుంటాడు. మహారాజా ఓ రోజు ఇంటి నిండా గాయాలతో పోలీస్ స్టేషన్ గడప తొక్కుతాడు. ముగ్గురు అగంతకులు తన ఇంట్లోకి చొరబడితే తనపై దాడి చేశారని, ఈ క్రమంలోనే తమ బిడ్డ ప్రాణాలని కాపాడిన లక్ష్మిని ఎత్తుకెళ్లిపోయారని, ఎలాగైనా సరే ఆ లక్ష్మిని వెతికిపెట్టమని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. మరి మహారాజా చెప్పిన ఆ లక్ష్మి ఎవరు? అతని ఫిర్యాదును స్వీకరించడానికి పోలీసులు తొలుత ఎందుకు నిరాకరించారు? అసలు మహారాజాపై దాడి చేసిన ముగ్గురు వ్యక్తులు ఎవరు? వాళ్లకు అతనికి ఉన్న విరోధం ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇదొక భిన్నమైన యాక్షన్ థ్రిల్లర్. ఇకపోతే అంతర్లీనంగా కర్మ సిద్ధాంతం అనే పాయింట్తో ముడిపడి ఉంటుంది. నిజానికి ఈ కథను ఓ లైన్గా చూసినప్పుడు రొటీన్ రివెంజ్ యాక్షన్ డ్రామాగానే కనిపిస్తుంది. కానీ దర్శకుడు స్క్రీన్ ప్లేను ఆద్యంతం ఉత్కంఠభరితంగా నడిపిన తీరు, విజయ్ సేతుపతి విలక్షణమైన నటన ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇది ఓ సింపుల్ పాయింట్లా సరదాగా మొదలై ఊహలకందని ట్విస్టులతో భావోద్వేగభరితంగా ముగుస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ క్లైమాక్స్ ఎపిసోడ్స్లో వచ్చే మలుపులు సేతుపతి యాక్షన్ హంగామా బాగా ఆకట్టుకుంటాయి. ఇక మహారాజాగా సేతుపతి పాత్రను చాలా సింపుల్గా పరిచయం చేసిన దర్శకుడు ఆ తర్వాత అసలు కథలోకి తీసుకెళ్లడానికి చాలా సమయమే తీసుకున్నాడు. ప్రథమార్థంలో ఎక్కువ భాగం పాత్ర పరిచయాలకే కేటాయించారు. కానీ దర్శకుడు ప్రతి పాత్రను తీర్చిదిద్దుకున్న తీరు వల్ల సినిమా ఎక్కడ బోరు కొట్టిన ఫీల్ కలగదు. లక్ష్మిని వెతికి పెట్టాలంటూ మహారాజా పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టడం, తనపై జరిగిన దాడిని వివరించే తీరు, లక్ష్మి ఎవరన్నది తెలిసాక పోలీసులు స్పందించే విధానం, స్టేషన్లో తనకు ఎదురయ్యే అవమానాలు అన్నీ ఓవైపు ఆసక్తి రేకెత్తిస్తూనే మరోవైపు నవ్విస్తుంటాయి. మరోవైపు దీనికి సమాంతరంగా ఓ దోపిడి ముఠా చేసే అకృత్యాలను, ఇంకోవైపు మహారాజా కూతురు జ్యోతి ఎపిసోడ్ను చూపిస్తూ కథలోని ఒక్కో చిక్కుముడిని ఆవిష్కరిస్తూ వెళ్ళాడు దర్శకుడు. ఆరంభంలో ఇవన్నీ ఒకదానితో మరొకటి సంబంధం లేని వేరువేరు ఎపిసోడ్స్లా కనిపించిన విరామానికి వచ్చేసరికి వీటన్నిటి మధ్య ఏదో లింక్ ఉన్నట్లు ప్రేక్షకులకు అర్థమవుతూనే ఉంటుంది. దీనికి తగ్గట్లుగానే ఒక థ్రిల్లింగ్ సీక్వెన్స్తో విరామం ఇచ్చిన తీరు మెప్పిస్తుంది. ఇక అక్కడి నుంచి అనూహ్యమైన మలుపులతో ద్వితీయార్థమంతా ఉత్కంఠభరితంగా సాగుతుంది. అసలు మహారాజాకు జరిగిన అన్యాయం ఏంటి? ఎన్ని అవమానాలు ఎదురైనా లక్ష్మిని వెతికి పెట్టాలంటూ మహారాజా పోలీస్ స్టేషన్ చుట్టూనే ఎందుకు తిరుగుతున్నాడు? వరుస హత్యలకు పాల్పడుతున్న దొంగల ముఠాతో అతనికి ఉన్న విరోధం ఏంటి? ఈ చిక్కుముడులన్నింటినీ ఒక్కొక్కటికి విప్పిన తీరు మెప్పిస్తుంది. తన బిడ్డ విషయంలో మహారాజాకు జరిగిన నష్టం అందరినీ షాక్కు గురి చేస్తుంది. ప్రతి ఒక్కరి మదిని బరువెక్కిస్తుంది. అతని కడుపు కోత గురించి అర్థమయ్యాక పోలీసులు తమ పగలో భాగమైన తీరు చప్పట్లు కొట్టిస్తుంది. ఇక పతాక సన్నివేశాల్లో బాధిత యువతిగా ప్రతినాయకుడితో జ్యోతి చెప్పే డైలాగ్ స్ఫూర్తి రగిలించేలా ఉంటాయి. ఇక అలాగే ఆ వ్యక్తికి జ్యోతికి ఉన్న బంధం భావోద్వేగానికి గురి చేస్తుంది. ఈ కథకు ముగింపు పలికిన తీరు ప్రేక్షకులకు మంచి హై ఇస్తుందని చెప్పొచ్చు. ఇక మహారాజా పాత్రలో విజయ్ సేతుపతి సహజమైన నటనతో ఆద్యంతం కట్టిపడేశాడు. ఆయన నటనే సినిమాకి ప్రధాన ఆకర్షణ. తన కళ్ళ ముందు జరిగిన ప్రమాదంలో భార్యను కోల్పోయినప్పుడు కళ్ళతోనే ఆయన పండించే భావోద్వేగాలు, లక్ష్మిని వెతికి పెట్టాలంటూ అమాయకమైన నటనతో తను పంచే నవ్వులు, తన కూతురికి అన్యాయం చేసిన వాళ్లను వెంటాడి హతమార్చే తీరు, ఈ క్రమంలో చేసే మాస్ యాక్షన్ హంగామా అన్నీ సేతుపతిలోని నటనా ప్రతిభకు అద్దం పడతాయి. ఆయన కూతురుగా జ్యోతి పాత్రలో సచిన నటన మెప్పిస్తుంది. పతాక సన్నివేశాల్లో ఆమె పలికే సంభాషణలు ప్రేక్షకులతో చప్పట్లు కొట్టిస్తాయి. ప్రధాన ప్రతినాయకుడిగా సెల్వం పాత్రలో అనురాగ్ కశ్యప్ అదరగొట్టాడు. దర్శకుడు ఆ పాత్రను తీర్చిదిద్దుకున్న తీరు, ఆ పాత్రతో జ్యోతికి ఉన్న బంధం అన్నీ థ్రిల్లింగ్గా ఉంటాయి. ఎస్ఐగా నట్టి పాత్రకు సినిమాలో మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఆ పాత్ర పతాక సన్నివేశాల్లో అందరి మనసుల్ని దోచుకుంటుంది. మమతా మోహన్ దాస్, భారతీ రాజా, మణికందన్, అరుల్ దాస్ తదితరుల పాత్రలన్నీ కూడా పరిధి మేరకు ఉంటాయి. దర్శకుడు కథను నడిపిన తీరు మెప్పిస్తుంది. అయితే ఇది ఓ వర్గం ప్రేక్షకులకు గందరగోళంగా అనిపించే అవకాశం కూడా ఉంది. ఇక ఈ చిత్రంలో తండ్రి బిడ్డల ఎమోషన్ను ఆవిష్కరించిన తీరు, ఓ సున్నితమైన అంశాన్ని అంతే ప్రభావవంతంగా చెప్పిన విధానం అన్నీ మెప్పిస్తాయి. అజనీష్ లోకనాథ్ సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఫిలోమిన్ ఎడిటింగ్ ప్రతిభ, దినేష్ ఛాయాగ్రహణం ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.